కొన్ని అద్భుతాలు మనం చూడం, కాని శివుడు చూపించాలంటే మాత్రం ఒక్క క్షణమే చాలు. ఒక వ్యక్తి తన జీవితంలో మొత్తం కష్టాలు మాత్రమే చూశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా పని కుదరదు. ఎవరూ లేక ఎక్కడి నుంచి సహాయం రాదు. రోజు చివరికి శివాలయంలోకెళ్ళి, శివయ్య, నాకు ఎందుకలా జరుగుతుంది అని అడిగేవాడు. ఒక రాత్రి పూర్తి నిరాశలో అతను శివలింగం ముందు కూర్చున్నాడు. కన్నీళ్లు కారుస్తూ అన్నాడు, నేను ఎంత పాపం చేశాను శివయ్య, ఎందుకు ఎవ్వరూ నా దగ్గర ఉండరు? అప్పుడే వెనుకనుంచి ఒక వృద్ధుడు వచ్చి మెల్లగా అన్నాడు, నీ జీవితం నువ్వు అనుకున్నంత ఖాళీ కాదు బాబూ. ఎవరు లేరని అనుకుంటున్నావు, కాని ఒకరు మాత్రం నీకోసం ఎప్పుడూ నిలిచి ఉన్నాడు. అతను ఆశ్చర్యపోయి ప్రశ్నించాడు, ఎవరున్నారు నాకోసం? వృద్ధుడు చిరునవ్వు నవ్వి అతని భుజంపై చెయ్యివేసి చెప్పాడు, నువ్వు చూసుకోలేని సమయంలో ఎవరైనా అన్సీన్గా చూసుకుంటున్నారా? అది నేనే. కాని నువ్వు నన్ను గుర్తించలేదు. అతను కళ్ళు పెద్దవిగా చేసి అడిగాడు, అంటే మీరు ఎవరు? వృద్ధుడు నెమ్మదిగా వెనక్కి నడిచి దీపం వెలుగుమీద నిలిచాడు. కన్ను మూసుకుని నమస్కారమొకటి పెట్టి తిరిగి చూసేసరికి అక్కడ వృద్ధుడు లేదు. మాత్రం శివలింగం వెనుక ఒక ప్రకాశం మాత్రమే కనిపించింది. ఎప్పుడూ ఎవరూ లేరు అని అనుకున్న మనుషుల వెనుక ఒక అజ్ఞాత కరుణ ఉంటుంది. శివుడు ఎప్పుడూ దూరం కాదు, అతను కేవలం రూపాలు మార్చుకుంటాడు.